మా అంత మంచి ప్రభుత్వం లేదు, మాదంతా పారదర్శక పాలనే. ఏ వేదికెక్కినా ఇవి సీఎం జగన్ చెప్పే నీతి సూక్తులు. అంతేనా? మా ప్రభుత్వ పాలన చూడండి, నిజాయితీకి మారుపేరిది. మరోసారి ఎన్నికల్లో గెలిపించండి, కానీ తరచి చూస్తే ఇవన్నీ ఒట్టి అబద్ధాలు. బూటకపు అబద్ధాలే కాదు, పచ్చి మోసపూరిత మాటలు కూడా. అందుకు నిదర్శనమే సుప్రీంకోర్టు ఇసుక అక్రమ తవ్వకాలపై ఇచ్చిన తీర్పు. రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతోన్న ఇసుక అక్రమ తవ్వకాలపై మండిపడ్డ సుప్రీంకోర్టు వీటిని వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్జీటీ తీర్పును యథాతథంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. మరి ఇప్పుడేం చెబుతారు జగన్? అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారా? తీసుకుంటే ఎవరిపై తీసుకోవాలి? అనుమతించిన ప్రభుత్వంపైన, లేదా దాని వెనుకున్న పెద్దలపైన? అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? గతంలో ఎన్జీటీ ఇచ్చిన తీర్పేంటి? ఇప్పుడు చూద్దాం. ఏపీలో జరుగుతోంది విధ్వంసమే. పర్యావరణాన్ని ముమ్మాటికి నాశనం చేశారు. ఇష్టారాజ్యంగా తవ్వుకున్న ఇసుకాసురులను శిక్షించాలి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని వనరులపై వైకాపా దోపిడీ చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఇసుక తవ్వకాల్లో అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయింది. అందిన కాడికి ఇసుకను తవ్వుకొని పర్యావరణ విధ్వంసానికి పాల్పడింది. చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జీటీ ఆదేశాల మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సిపిసిబి, కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ అధికారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశీలించి ఒక నివేదిక సిద్ధం చేశారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టు ఎన్జీటీకు తెలిపాయి. ఇసుక గుత్తేదారు, రాష్ట్ర ప్రభుత్వం, గనుల శాఖ, జిల్లా కలెక్టర్ల తీరుపై ఎన్జీటీ మండిపడింది. ఇదంతా చేసిన గుత్తేదారు శిక్షార్హులేనంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నివేదిక సుప్రీంకోర్టుకు సమర్పించాలని ఆనాడు ఆదేశించింది. ఎన్జీటీ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై మండిపడింది. అనుమతులు లేని ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జీటీ తీర్పును యథాతథంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. అక్రమ తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. తమకు అత్యంత సన్నిహిత కంపెనీ అయిన జేపీ వెంచర్స్ కు అప్పనంగా ఇన్నాళ్లు దోచిపెట్టారు. మరి ఇప్పుడు వైకాపా నేతలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎవరి కళ్లకు గంతలు కడతారో చెప్పాలి. ఇన్నాళ్లు తమ తప్పులు లేవన్నట్టు వ్యవహరించి తోడేళ్ల గుంపు మాదిరి పర్యావరణ విధ్వంసం చేశారు. దీనికి ఏం సమాధానం చెబుతారు? ఇప్పుడు కూడా అక్రమ ఇసుక తవ్వకాలు జరపడం లేదని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని జేపీ వెంచర్స్ కి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. మరి ఇప్పుడైనా నిశ్శబ్దంగా ఉంటారా, లేదా కోర్టులతో మనకేంటి పని అని మళ్లీ తవ్వేస్తారా? గతేడాది ఆగస్టులో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పు వెలువరించింది. అయినా నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలు చేస్తుండటంపై గుంటూరు జిల్లాకు చెందిన దండా నాగేంద్ర కుమార్, చిత్తూరు జిల్లాలోని అరణియార్ నదిలో ఇసుక తవ్వకాలపై డి హేమకుమార్ గతంలో ఎన్జీటీలో పిటిషన్లు దాఖలు చేశారు. నాగేంద్ర కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం రాష్ట్రంలోని 110 ఇసుక రీచుల్లో వెంటనే తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆదేశాలను తీర్పులో పేర్కొన్న ఎన్జీటీ గత ఉత్తర్వులు అరణియార్ నదిలోని 18 రీచులకే పరిమితం కాదని స్పష్టం చేసింది. ఆనాడే తమ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కూడా వ్యాఖ్యానించింది. అదే ఎన్జీటీ ఆదేశాలతో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశీలించి ఎన్జీటీ నిలిపివేయాలని చెప్పిన వాటిల్లోనే యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే ఈ అక్రమ మైనింగ్ మీద ఏదైతే ఇప్పటి వరకు ఎవరైతే అక్రమ మైనింగ్ చేశారో, ఎన్ని వేల క్యూబిక్ మీటర్లు చేశారో, ఎంత ఆదాయానికి రాష్ట్ర ప్రభుత్వానికి గండిపడింది, అలాగే ఎంత ఇసుక అక్రమంగా ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించబడిపోయింది, ఎవరు ఈ అక్రమ మైనింగ్ చేశారనేది వాళ్ళ మీద అందరి మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయాల్సిందిగా కూడా సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ అక్రమాలకు పాల్పడిన వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి చర్యలు తీసుకోనకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఖచ్చితంగా వారు గట్టిగా ఎదురు దెబ్బ తినే అవకాశం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నారు.
రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు జరపాలంటే రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ అనుమతి ఇవ్వాలి. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఇసుక తవ్వకాలకు కొత్తగా పర్యావరణ అనుమతులు జారీ చేయలేదు. అయినా భారీ యంత్రాలతో ఇసుక తవ్వేశారు. అసలు కోర్టులు తీర్పులిస్తున్నా తమకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరించి రాత్రి పగలు అనే తేడా లేకుండా 24 గంటలు తవ్వేశారు. ఒక్కో రీచ్లో 1000 నుంచి 2000 టన్నుల ఇసుక తరలించేశారు. ఇంకా తరలిస్తున్నారు. పైగా కంప్యూటరైజ్డ్ బిల్లులు లేకుండా చేతి రాతతోనే బిల్లులు ఇచ్చారు. ఈ రీచ్ల్లో సీసీ కెమెరాలు ఉండవు. వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ కనిపించదు. ఇలా అడుగడుగునా ఉల్లంఘనలే జరిగాయని నివేదికలో తేల్చారు. ఈ పరిశీలనలోనే కేంద్ర బృందాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లాల వారీగా రీచ్ వివరాలు అడిగితే ఇవ్వలేదు. అంతేనా, ఇందుకు విరుద్ధంగా రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ ఇసుక తవ్వకాలే జరగడం లేదంటూ అన్ని జిల్లాల కలెక్టర్లు ఒకే విధంగా ఇచ్చిన నివేదిక చూసి ఎన్జీటీఏ నిర్ఘాంతపోయింది. మరి సుప్రీంకోర్టు, గతంలో హైకోర్టు ఎన్జీటీలు చూసిన ఫోటోలు, పరిశీలించిన సాక్ష్యాలు అంతా ఉత్తివేనా? మరి దీనిపై అధికారులే సమాధానం చెప్పాలి. ఇది మొదటిసారి కాదు. ఈ రాష్ట్రంలో అక్రమ మైనింగ్ మీద, అక్రమ ఇసుక రవాణా మీద అనేక సార్లు ఎన్జీటీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది, హైకోర్టులో ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అయినా కానీ ఇక్కడున్న అధికారులు, ప్రభుత్వం ఏమాత్రం లెక్క చేయకుండా కోర్టులు ఎంత చెప్పినా, వ్యవస్థలు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇంకా దానికి మితిమీరిపోయి అక్రమ మైనింగ్, అక్రమ ఇసుక రవాణా చేయటంలో ఆరితేరిపోయారు. లక్షల కోట్ల రూపాయలు దీంట్లో సంపాదించారు. ఈ 2024 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ మొత్తం కూడా ఈ అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించిన డబ్బుతోనే నడపాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారని అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా మరి వాళ్ళు చర్యలు తీసుకోకోకుండా మళ్ళీ మాకు టైం కావాలని సుప్రీంకోర్టులో అడగటం జరిగింది. ఎలక్షన్ వల్ల ఇంకా టైం కావాలని, ఎలక్షన్ కంటే కూడా మాకు దీనికే ముఖ్యం ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పటాన్ని ఒక సామాన్యుడిగా మేమందరం కూడా హర్షిస్తున్నాము. ఇలాంటి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ ప్రభుత్వానికి మొదటి నుంచి ఇదే పరిస్థితి. ఇప్పటికైనా సరే స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సుప్రీంకోర్టులో కాదు ప్రజలేగా తీర్పిస్తారని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. మొత్తం ఇసుక వ్యవహారంలో అధికారులను వైకాపా ప్రభుత్వం గట్టిగా వాడుకుంది. బాధ్యతాయుతంగా ఉండాల్సిన కలెక్టర్లు నిజాలు దాచేసి గుట్టుగా సహకరించారు. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఇసుక రూపంలో రాష్ట్ర ప్రజలపై వేసిన భారం అధికారికంగా 4200 కోట్ల రూపాయల వరకు ఉంది. తొలుత 20 నెలలు ఏపీఎండీసీ ఇసుక విక్రయాలు చేసినప్పుడు ప్రజల నుంచి 1680 కోట్లు రాబట్టారు. తర్వాత ప్రైవేటు గుత్తేదారులు వచ్చాక 2520 కోట్లు పిండేశారు. ఇది అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా ప్రభుత్వానికి లెక్క చూపకుండా పెద్దలు చేసిన దోపిడీ 3000 కోట్లకు పైనే ఉంది. ఇది కాకుండా గుత్తేదారులు దోచుకున్నది కూడా భారీగానే ఉంది. ఇలా తవ్వుకో దోచుకో అన్న సిద్ధాంతం పాటించి రాష్ట్రంలో పర్యావరణ విధ్వంసం సృష్టించారు. అందుకు ఉదాహరణే సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు. మరి ఇప్పుడేం చెబుతారు జగన్ అని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం అమల్లో ఉండేది. ఇసుక కావాలంటే లోడింగ్, రవాణా ఖర్చు భరిస్తే సరిపోయేది. కానీ వైకాపా అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానం రద్దు చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా కొరత ఏర్పడింది. 5-6 నెలల పాటు ఇసుక దొరకడం గగనమైపోయింది. అప్పటికీ దోచుకోవడంలో సిద్ధహస్తుడైన మన జగన్ తన చేతికి ఇసుక అంటకుండా చక్కగా లాభాలొచ్చే ఇసుకను ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. 2019 సెప్టెంబర్ 5 నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు. టన్ను ఇసుక ధర 375గా నిర్ణయించారు. ఇసుక తవ్వకాలు, విక్రయాలను ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు అప్పగించారు. ఆన్లైన్ బుకింగ్ సదుపాయం కల్పించినా ఎక్కువ మందికి ఇసుక లభించలేదు. దీంతో ప్రైవేటు సంస్థలకు ఇసుక వ్యాపారం అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ మొదలైన దోపిడీ మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. 1000 కోట్ల రూపాయలను అప్పనంగా దోచుకొని రాష్ట్రంలో పర్యావరణ విధ్వంసానికి తెరలేపారు. మన రేపల్ల నియోజకవర్గం పరిధిలో, ఏమూరు నియోజకవర్గం పరిధిలో మరి ఇసుక టన్నులు లారీలు కొక్లేను జేసీబీలతో తీస్తున్నారు. గవర్నమెంట్ కార్మికులను పెట్టుకుని 1 క్యూబిక్ మీటర్ లోతుతో తీసుకోమని చెప్పి వాళ్ళకి అనుమతులు ఇస్తుంది. మరి ఇదే గవర్నమెంట్ ఇసుక దోపిడీగా దాంతో మిషన్లు పెట్టి, యంత్రాలు పెట్టి, మరి అది తాడి చెట్టు లోతులు కూడా తీసి దాంట్లో జీవనోపాధి కార్మికులకు పోతమే కాకుండా మరి ఆ ఉప్పు నీరు వెళ్ళి మంచినీళ్ళు కలుషితమయ్యి లంకల రైతులకు కూడా దాని మీద ఇబ్బందులు అయ్యి, ఈ వరదలు ఎక్కువ వచ్చినప్పుడల్లా ఈ ఉప్పు నీరు పైకి ఎక్కి రైతులకి కూడా పంట నష్టం జరుగుతుంది. ఇక్కడ ఇసుక అక్రమ రవాణా వలన ఈ వరదలు ఫ్లడ్స్ వచ్చినప్పుడల్లా ఈ కట్టలు దిగిపోయి మా పెదలంక, ఈ బట్టిపోలు మండలంలో ముందర వరద ప్రాంతం ఈ పెదలంక అండి. ఈ పెదలంక వరదలో మునిగిపోయి 2-3 సంవత్సరాలు మాకు పంటలు కూడా పండల. అటువంటిది ఇప్పుడు అక్రమ రవాణా వలన బోరు వ్యవస్థ దెబ్బతింటుంది. తాగునీటి వ్యవస్థ లేదు. ఈ పొలాలకి సాగునీరు కూడా ఉండే ఇది లేదు.
దాన్ని అరికట్టలేకపోగా ప్రభుత్వం హైకోర్టులు కోర్టులు ఇది చేసినా గానీ వాటి న్యాయ వ్యవస్థను కూడా అడ్డగోలుగా లెక్క చేయకుండా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అక్షంతలు వేసే స్థాయికి దిగిందంటే ఇవాళ ప్రభుత్వం అసలు ఏంటి ఈ వ్యవస్థను ఏం చేస్తుంది ఏంటి అనేది మా రైతులు విస్మయం. ఇసుక సహజ సిద్ధంగా లభించే ప్రకృతి ప్రసాదించిన ఒక వనరు. కానీ వైకాపా ప్రభుత్వం ఒక దుర్మార్గపు ఆలోచన ఆ ప్రకృతిని శాసించింది. వేల కోట్ల రూపాయల మాఫియాగా మారింది. దాని ద్వారా కేవలం పర్యావరణాన్నే దెబ్బతీశారంటే తప్పు. పూర్తిగా ఇసుకపై ఆధారపడిన నిర్మాణ రంగాన్నే కుదిపేశారు. ఎక్కడికక్కడ నిర్మాణాలు నిలిచిపోయి రోజు కూలీలు రోడ్డున పడ్డారు. భవన నిర్మాణ రంగానికి అనుబంధంగా 40 రంగాలకు చెందిన వారికి పనులు లేకుండా పోయి పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదేమని ప్రశ్నిస్తే దాడులు, కేసులు తప్ప 5 ఏళ్ల జగన్ పాలనలో సామాన్య ప్రజలకు ఆయన చేసిందేమీ లేదన్నది వాస్తవం. ఏ తప్పు లేనిదే సుప్రీంకోర్టు అంతలా జగన్ ప్రభుత్వాన్ని ఎందుకు తప్పుపడుతుంది? వాస్తవాలు లేనిదే ఎన్జీటీ పదే పదే ఎందుకు నిలదీస్తుంది? తప్పులు జరిగాయని వాళ్లకు కూడా తెలుసు. కానీ కప్పిపుచ్చుకునే వైనం తప్ప ఇప్పుడు మరో దారి లేదు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రతి ఒక్కరి నుంచి వినిపిస్తోన్న ప్రశ్న, జగన్ ఇప్పుడేం చెబుతావు? తప్పులొప్పుకొని నిజాలను వెల్లడిస్తావా? ప్రజలకు నిజాలు చెబుతావా?